गाइस नमस्ते अंदरिकी वेलकम ट्राई बकिंग तेलुगु स्केमा तो कैसे आप लोग సో గైస్ ఈ రోజు నేను ఏంటంటే హనుమాన్ సినిమాకి అయితే వెళ్తున్నా. సో ఆ వ్లాగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చూసిన తర్వాత చెప్తాను. థియేటర్ దగ్గరికి అయితే వచ్చాం హనుమాన్ చూడడానికి అయితే. ఇదిగోండి మిరాజ్ కనిపిస్తున్నాం. సో మిరాజ్కి అయితే వచ్చాం అనమాట. సో మన ఫ్రెండ్ కోసం వెయిటింగ్. మనోడైతే వస్తున్నాడు. సో మనోడు రాగానే ఇంకా పైకి వెళ్ళి సినిమా ఎలా ఉందో చూడాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సినిమా అయితే ఉంది. ఆల్రెడీ ఇక్కడే టికెట్స్ అయితే బుక్ చేసాడు మనోడు. సో మనోడు రాగానే పరిచయం చేస్తాను. తారక్ అని చెప్పి ఉంటాడు అనమాట. సో మనోడు ఆ టికెట్స్ కూడా తీసి రెడీగా పెట్టేశాడు. ఏ సినిమా అనుకున్నారు? నెక్స్ట్ గుంటూరు కారం. ఇది కూడా లాగ్ వస్తుంది, రెడీగా ఉండండి. సో మనోడు రాగానే చూపిస్తాను. అండ్ పక్కనే డిమార్ట్ ఉంది. వెళ్ళి ఒక 15 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా. భలే అంటే డిమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్. ఎంతమంది తిన్నారు కమెంట్ చేయండి. డిమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్. మామ ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా. ఐస్ క్రీమ్ దగ్గర కుప్పలు జనాలు అయితే ఉన్నారు. మనం ఐస్ క్రీమ్ తినే లోపల సినిమా స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అందుకని వద్దనుకుని క్యాన్సిల్ చేశాను. సో మామ నేను చెప్పా కదా తారక్ అని చెప్పి వచ్చాడు అనమాట. సో మిరాజ్ మనోడిదే. అదే సో రేపు చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ 5కి కూడా లైక్ టికెట్స్ అయితే బుక్ చేసి రెడీగా ఉంచాడు. సో అదిగోండి హనుమాన్ పోస్టర్ అయితే పెట్టారు. చూద్దాం సినిమా చూసి ఎలా ఉందో చెప్తాం మీకు. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇంటర్వెల్లో ఫస్ట్ రివ్యూ అంట. ఓకే రెడీగా ఉండండి. ఇక్కడ ఎవరున్నారు కమెంట్ చేయండి. అదే సినిమా కమెంట్ చేయండి. సో లిఫ్ట్లోకి అయితే వచ్చాం. ఇప్పుడు 4 నంబర్లు కొడుతున్నాం. ఇది కూడా మాకు తెలియదు అని చెప్తారేమో జనాలు. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఏంటంటే లిఫ్ట్ అయిపోతుంది అప్పుడప్పుడు. లిఫ్ట్ ఆపే పనులు పెట్టుకుంటాం. సో మీకు ఎప్పుడైనా టికెట్లు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి CONTACT NUMBR నంబర్. కాంటాక్ట్ అవ్వండి అంతే. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామా? సో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం బ్రో. 4th ఫ్లోర్కి వెళ్ళట్లేదు. లిఫ్ట్ పాడైపోయింది బ్రో. ఏంది బ్రో ఇది? ఆయన చెప్పింది కరెక్టే మామ. అక్కడ యాక్చువల్గా సీన్ ఏమైందంటే లిఫ్ట్ అయితే పాడైపోయింది. అంటే డోర్లో క్లోజ్ అవ్వట్లా. సో ఇంక అందుకని చెప్పేసి ఈయన ఏదో VIP దారి అని చెప్పి ఏదో చెత్తకొప్పల్లో తీసుకొచ్చాడు. ఏదో VIP దారి ఉందంట బ్రో, నాకు తెలీదు. నేను ఏదో యాడికి తీసుకోపోతున్నాడు బ్రో. అన్నా యాడికన్నా? యాడికి ఇటే మామ, ఇటే అని మొత్తం చెత్తకొప్పల్లో తీసుకొచ్చాడు మామ. యో ఇదేం VIP దారే? ఇది మా భాషలో దొడ్డి దారి అంటారు దీన్ని. మామ VIP దారిలో బొక్కాల వెనక్కి తీసుకొచ్చాడు అంతే. వెనకాల ఇంకో లిఫ్ట్ ఉంది. ఈ సీక్రెట్ ఎవరికి తెలీదు, నేనే రివీల్ చేస్తున్నా. ఎప్పుడైనా బాలనగర్లో మిరాజ్కి వస్తే ఇదిగోండి సీక్రెట్ లొకేషన్ లిఫ్ట్. ఇక్కడికి వచ్చేయండి. జనాలు తక్కువ ఉంటారు. అంటే తక్కువ కదా, ఎవడు ఉండడు. సీక్రెట్. సో మామ ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకండి ప్లీజ్, ఓకేనా? ఎవరికి చెప్పకండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీరు మాత్రం వెళ్ళండి, ఎవరికి చెప్పకండి. ఇదిగో లిఫ్ట్ వచ్చింది, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇదన్నా పని చేస్తుందా? ఇదే ఆగిపోద్దా? ఈ VIP అంట. VIP ఏంది ఇప్పుడు ఇటు వస్తుందా? ఇటు వస్తుందంట. మనం మిరాజ్ని చూపిద్దాం. రాలేదా? అయింది మిరాజ్. మిరాజ్ అనుకున్నా బ్రో ఈయన చెత్తకొప్పల్లో అంతా తీసుకోపోతున్నాడు బ్రో. అడ్డదారి దొడ్డిదారి. ఇదిగోండి మిరాజ్కి ఎంట్రీ. ఒరే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం బ్రో. ఏదో సినిమా స్టార్ట్ అయింది. సినిమా థియేటర్లో లోపల దూరేస్తామా? వెనకాల నేను తీసుకొచ్చాడు మామ. ఏదో సినిమా అవుతుందేనా? ఒక నిమిషం. మూవీ మధ్యలోకి వెళ్ళే దొంగలాగా వెళ్తున్నాడు లోపలికి. ఏదో దొంగలాగా చూస్తున్నా చూడండి అన్న. పట్టేసుకున్నారు. వచ్చేసాం. అయిపోయాం మామ మిరాజ్కి. ఎట్లా తెలుసా? సినిమా థియేటర్ లాగా ఉంది. స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి ఈ థియేటర్లో. కొన్ని స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ స్నాక్స్ అన్ని మనకు ఫ్రీయే. ఏం లేదు, టికెట్ బుక్ చేసుకున్న ముందు స్నాక్ చూసుకోండి. ఒక పాప్కార్న్ 500 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
నాకు సంబంధం లేదు. వస్తే మాత్రం రాడు దిగిపోద్ది. నాకు సంబంధం లేదు. బట్ స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి. స్క్రీన్ 4 ఏది? స్క్రీన్ 4 వచ్చాం స్క్రీన్ 4. చలో లోపలికి వెళ్ళి మేము చూస్తాం, మళ్ళీ వస్తాం బయటికి. ఇంకా టైం ఉంది, ఎంతసేపు 15 నిమిషాలు ఉంది ఇంకా. 15 నిమిషాలు. సో లోపల చూద్దాం, స్క్రీన్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. సో సినిమా థియేటర్లో లోపలికి రాగానే మీకు ఇట్లా చీకటిగా ఉంటుంది. చీకటి ఉంటుంది, తర్వాత ముందు ఎదురుగా లైట్లు వస్తాయి. ఇవ్వండి గైస్. సో మొత్తానికి థియేటర్ అయితే ఇదే అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది, ఇంకా జనాలు రాలేదు. ఇప్పుడే ఇంటర్వెల్ అయితే ఇచ్చారన్నమాట, పాస్పోర్ట్ చేయడానికి వచ్చాం. సో లైన్లు ఫుల్ ఉన్నాయి, అందుకని రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది. అంటే మాకైతే బాగా అనిపించింది సినిమా అయితే. కామెడీ ఉంది, మంచి అంటే సూపర్ పవర్ అనేది బాగా పెట్టారు. సినిమా చూడడం మీకే అర్థమవుతుంది. అండ్ మాకు ఇంకోటి ఏంటంటే అర్థం అది అది చెప్తాం అన్న ఫ్యాన్స్ ఫీల్ అవుతారు మళ్ళా. సో నిజంగా మామ ఆది పురుష్ కన్నా దీంట్లో ఉన్న యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా చాలా బాగుంది. అంటే ఆ హనుమాన్ని చూపించడం కానీ ఆ యానిమేషన్ చాలా బాగుంది. బెటర్ దెన్ ఆది పురుష్. మధ్యలో మళ్ళా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతాడు హీరో. ఓవర్లు వచ్చినాయి, బిస్కెట్లు అది మధ్యలో కామెడీ సీన్స్ బాగున్నాయి బ్రో. సో ఇంకా మిగతా సినిమా గురించి మొత్తం సినిమా అయిపోయాక చెప్తాం. అర్జెంట్ బై. మొత్తానికి సినిమా అయితే చూసేసాం. అదిగోండి ఆడ మిరాజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడే చూసేసి వచ్చాం అనమాట. సో మామ లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే ఓపీ మామ, వేరే లెవెల్ క్లైమాక్స్ పెట్టాడు, చెప్పకూడదు అది. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే పార్ట్ 2 ఉందనుకుంటున్నాం. 25లో జై హనుమాన్ అని చెప్పి 2025 అని పెట్టారు. మరి పార్ట్ 2 ఉండొచ్చు. బట్ సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా చూడండి. సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇక బై గైస్, ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి పడుకొని మళ్ళీ 5:30కి వచ్చి సినిమా చూడాలి. సో అదైతే ఇంకా తగ్గేదేలా. అది ఎలా ఉంటుందో చూడాలి మరి. అది బాగుందా ఇది బాగుందా రివ్యూ మార్నింగ్ చేయాలి అంతే. సో ఇది బాగుందా అది బాగుందా, దీనికి ఎన్ని టమాటాలు ఇస్తారో దానికి ఎన్ని టమాటాలు ఇస్తారో ఆ సినిమా చూసిన తర్వాత కూడా చెప్తాం. అండ్ దీనికి ఎన్ని టమాటాలు ఇస్తామంటే 5కి ఎన్ని టమాటాలు ఇస్తావు నువ్వు వెళ్ళి ఇస్తావు. 4.5 ఇస్తా. ఆయన 4.5 అంట, నేను 4 టమాటాలు అయితే ఇస్తాను అనమాట సినిమాకి. సో మీరు చూసి మీరు ఎన్ని టమాటాలు ఇస్తారో కమెంట్ చేయండి. అండ్ పొద్దున్న 5:30 సినిమా చూసిన తర్వాత అది కూడా ఎన్ని టమాటాలు చెప్తాం మేము. చలో బాయ్ గాయ్స్, పొద్దునకి వెళ్తాం మళ్ళీ. బాయ్ బాయ్ అన్న. థ్యాంక్ యూ అన్న సినిమా. చలో గాయ్స్, మరి బాయ్, లవ్ యూ గాయ్స్.